ఏలూరు పర్యటనలో భాగంగా ఆదివారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆహ్వానం మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో మంత్రి దుర్గేష్కు జన సైనికులు, వీర మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంని అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించాలని, తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు తోడ్పాటు జరుగుతుందని, అలాగే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసిందో ప్రజలంతా కళ్లారా చూశారని, అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని, పట్టభద్రులు ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు 48 గంటల్లో బకాయిలు చెల్లించడం జరుగుతుందని, పర్యాటక రంగం సైతం అభివృద్ధి చెందుతుందని, ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్ విధులను సక్రమంగా జరిగేలా మరియు అటవీ ప్రాంతాల్లో రోడ్ల మార్గం, విద్యుత్ సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టి చిల్లుగవ్వ లేకుండా చేసినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే 3000 పెన్షన్ని 4000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. గత ప్రభుత్వంలో 2000 నుండి 3000కు పెన్షన్ పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పట్టిందని విమర్శించారు. అలాగే సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమపాళల్లో జరగాలంటే కూటమి ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మీడియా ముఖంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన సీనియర్ నాయకులు నారా శేషు, జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే చాలా ప్రణాళికాబద్ధంగా ఈ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ప్రతి 30 ఓట్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ 30 ఓట్లని ప్రభావితం చేసే విధంగా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారం ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించే విధంగా కూటమి నాయకులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో రేపు అంటే 10వ తారీఖున మా కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క నామినేషన్ ప్రక్రియ ఇదే ఏలూరు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి 2 ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అందరూ తరలి వస్తున్నారు. అందరూ కలిసి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి 100% కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరినీ కూడా, ఎవరైతే ఓటర్లుగా నమోదు చేయబడ్డారో వారందరినీ కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారికి ఓటు వేసే విధంగా మేము మా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు, ఆ రోజున వారు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు వేయవలసినటువంటి సందర్భాన్ని పక్కన పెట్టి అది నెలైనా, 2 నెలలైనా, 3 నెలలైనా వారికి ఆ ఖాతాల్లో డబ్బు వేయకుండా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. ఇవాళ మీరు గమనిస్తే ఎక్కడికి వెళ్ళినా సరే రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు చేశామో వారికి 24 గంటలు తప్పితే 48 గంటల లోపులోనే వారికి వారి ఖాతాల్లో డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఇవాళ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ జెండా ఎగరవేయగలిగిందంటే ప్రజలకి నెమ్మదిగా రాష్ట్రం మొత్తం మీద, అన్ని ప్రాంతాల్లో, దేశం మొత్తం మీద, అన్ని రాష్ట్రాల్లో కూడా
ఈ కూటమి పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనబడుతూ ఉంది కనుక రాబోయే రోజులన్నీ కూడా కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ముందుకు వెళ్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా గ్రాడ్యుయేట్లను అందరినీ కూడా మరొకసారి ప్రత్యేకంగా వినవిస్తున్నాను. మీ పవిత్రమైన ఓటుని మా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంత ఉండాలంటారు. ఇప్పుడు నిజానికి అంత ఆయనకి నమ్మకం ఏ రకంగా కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏమన్నా కనీసం ఒక 50-60 సీట్లు మన ఎన్నికల్లో తెచ్చుకుని ఉంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి మాట చెప్పడానికి ఒక అర్థం ఉండేది. మీరు కేవలం 11 సీట్లు తెచ్చుకుని అందులో కూడా 3-4 సీట్లు చాలా నేరోలో మిస్ అయ్యాం మేము. అవి కూడా నెగ్గవలసినవే. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే, మిమ్మల్ని చేదరించుకుంటూ ఉంటే మీరు మళ్ళీ ఎలాగ అధికారంలోకి వస్తామని చెప్తారని? ఏం మంచి చేశారని మీరు అధికారంలోకి వస్తారు? ఎక్కడైనా అభివృద్ధి చేశారా? ఏ శాఖ తీసుకోండి, ఆ రోజున ఎవరైనా సరే, ఏ మంత్రి అయినా సరే వారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకే మాటగా అదే పనిగా మాట్లాడారు. ప్రజలు ఛేదరించినటువంటి మీకు అది లేదు, మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని పూర్తిగా అధపాతాళానికి పంపే, ఇక ముందు కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం.